బట్లర్ ఇంగ్లీష్ నీళ్ళ గురించి ఏబిసిడీలు కూడా రావు. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కన్నా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలోనే ఎక్కువ నీటి దోపిడీ జరిగిందని చెప్పి ఆరోపిస్తారు. ఎవరైనా అట్లా మాట్లాడితే ప్రజల దగ్గర పోతే చెప్తూ కొడతారు ఎవరన్నా కానీ. ఇప్పుడు అనుభవించిన ప్రజలు మండు టెండర్లో అలుగు దునికిన వాగులు బారిన చరిత్ర తెలంగాణది. ఒకవేళ జలదోపిడీ సమైక్య రాష్ట్రంలో ఎంత పండింది, తెలంగాణలో ఎంత పండింది? ఇప్పుడు ఇవాళ తెలంగాణ రేవంత్ రెడ్డి చేతుల్లో పోయేనాటికి పంజాబ్ కంటే ఎక్కువగా పండించి దేశంలో నంబర్ 1 వరి ధాన్యాలు ఉత్పత్తి చేసే స్టేట్గా మనం నిలబడ్డది. సమైక్య రాష్ట్రంలో మన పరిస్థితి ఏంది? ఎన్నో స్థానంలో ఉన్నాం మనం? 28వ స్థానం, 27వ స్థానంలో ఉన్నాం. నీళ్లు లేకుండా ఎట్లా పండింది పంట? ఎక్కడ చూసినా కూడా నిండుగా జలాశయాలు ఉండే. తెలుసా ఉత్తమ్ కుమార్ రెడ్డికి అసలు ఆయన నీళ్ళ గురించి ఏమన్నా పట్టింపు ఉందా? నేను ఒకటే అడుగుతున్నా ఆయనను సూటిగా, నీకు సోయి ఉంటే, నీకు సిగ్గు ఉంటే, నువ్వు ఇరిగేషన్ మినిస్టరు, నువ్వు నల్గొండవి, కానీ నాగార్జున సార్మికి 4 పోలీసులను, అది విభజన చట్టం ప్రకారం మన తెలంగాణది, ఎప్పుడో జగన్ లాస్ట్ డేనా ఇక్కడ ఎలక్షన్ జరిగే రోజు పోలీసులను పంపించాడు. నీకు సిగ్గుంటే కానీ 4 పంపించరాదు ఆంధ్రకు? ఆ చేతిలోకి తీసుకోరాదు? నీది కదా, నువ్వు జిల్లానివి కదా. కుడికాలోకి ఇష్టం వచ్చినట్టు నీళ్ళు తీసుకుపోతా ఉంటే చోద్యం చూస్తూ కూర్చున్నాడు. పోతిరెడ్డిపాడు నుంచి మొన్న ఇష్టం వచ్చినట్టు నీళ్ళు తీసుకుపోతుంటే కనీసం కలవకృతి నింపలేదు. వీళ్ళు మాట్లాడేది ఎట్లుంటుందంటే, పాలమూరు రంగారెడ్డిని జూరాల సోర్స్ ఉండే, కేవలం లిఫ్ట్లలో కమిషన్ కోసం దాన్ని తీసుకుపోయి శ్రీశైలంలో పెట్టిండు అని చెప్పి పెట్టి అంతర్రాష్ట్ర సమస్య చేసిండు అని అన్నాడు. ఇందులో ఎన్ని అబద్ధాలు ఉన్నాయంటే, ఫస్ట్ జూరాల సోర్స్ అనేది ఒకవేళ మనం తీసుకొని ఉంటే, ఒకవేళ పాలమూరు రంగారెడ్డి పూర్తి అయి ఉంటే ఇలా 12 లక్షల ఎకరాలు ఎండిపోయేది కదా. క్రాప్ హాలిడే ఇచ్చారు. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే యాసంగి పంటలు మనం ఉన్నది ఏం లేదు, జనవరి క్రాప్ హాలిడే ఇవ్వలేదని కూడా జనవరి ఇది క్రాప్ హాలిడే లేకపోతే నాట్లు ఎందుకు వేసుకోలేదు? నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ వీటికే నీళ్ళు లేవు. జూరాల సొంత ఆయకట్టుకు నీళ్ళు లేవు. ఇంకా 12 లక్షల ఎకరాలకు ఎక్కడి నుంచి ఇస్తావు? ఇప్పుడు చెరువు నుంచి తీసుకోవాలన్నా, బిందెల నుంచి తీసుకోవాలన్నా? నీకు ఆ నీళ్ళు ఎక్కడన్నాయి జూరాల్లో? 8 టీఎంసీలు అక్కడ స్టోరేజ్. ఆ 8 టీఎంసీలు 35 రోజులే వస్తాయి. 8 టీఎంసీలకి వెళ్ళి ఒక పక్క నెట్టంపాడు గుంజుతూ ఉంటుంది, ఒక పక్క భీమా గుంజుతూ ఉంటుంది, ఇంకో పక్క కిందికి డెల్టాకు నీళ్ళు ఇవ్వాలి, జూరాల సొంత ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలి. ఎన్ని రోజులు ఉంటుంది అక్కడ స్టోరేజ్? వారం రోజులు ఉండదు. మరి పంటకాలం 90 రోజులు ఎక్కడి నుంచి తీసుకుంటావు? శ్రీశైలం రిజర్వాయర్ ఏమో 300 టీఎంసీలు, అది అక్కడ వచ్చేసి అది 7 టీఎంసీలు. ఏది బెస్ట్ సోర్స్? లిఫ్ట్లు అక్కడనే లిఫ్ట్ తేడా ఏం లేవు, ఎక్కడైనా లిఫ్టే. జూరాలు అయితే గ్రావిటీ అవుతుంది, ఇక్కడ రాదా? అంతర్రాష్ట్ర సమస్య అక్కడ రాదా? జూరాల నుంచి నీళ్ళు తీసుకుపోనిస్తాడా? ఇక్కడ కూడా అంతర్రాష్ట్ర సమస్య ఉంది, అక్కడ కూడా అంతర్రాష్ట్ర సమస్య. ఏమైంది?